ఈలోపు మనం పైడికొండల సునీల్ నాయుడు గారు ఉన్నారు మనతో పాటు, జనసేన నాయకులు. ఆయనతో కూడా మాట్లాడదాం. సునీల్ నాయుడు గారు నమస్తే అండి. సార్, ఏపీ సీఎం నమస్తే అండి. చంద్రబాబు నమస్తే. ఢిల్లీ టూర్ని మీరు ఎలా చూస్తారు? అలాగే విభజనకు ముందు హైదరాబాదు, విజయవాడ, విశాఖ మెట్రో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్కి మాత్రమే మెట్రో ఓకే అయింది. అలాగే విజయవాడ, విశాఖ ప్రతిపాదనలు అయితే పక్కన పెట్టిన సందర్భం. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీకి ఏమీ లేదు, రాజధాని కూడా పూర్తి స్థాయిలో కాలేదు. ఇప్పుడు విశాఖకి కానీ విజయవాడకి కానీ మెట్రో వస్తే కొంత లాభం జరిగే అవకాశం ఉందంటారా? సార్, 100% ఇది అంటే ఇప్పుడు జరిగిన విషయమే కాదు కదా. ఎప్పటి నుంచో ఇది ఆల్రెడీ చాలా మంది ప్రయత్నం చేస్తున్న విషయమే. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంత అంటే చాలా అంటే పీపుల్ లీడర్షిప్ ని ప్రూవ్ చేసుకున్నారు కూడా ఈ రోజు. అలా చేసుకున్నప్పటికీ మనం ఎప్పటి నుంచో రైల్వే జోన్ కోసం కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని అంచనా వేస్తూ చాలా మంది ఇప్పుడు మన జానకిరామ్ గారు మాట్లాడుతున్నట్టు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని, లేకపోతే కేసులు మాకేమైనా కొత్త ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఒకటి ఏంటంటే ఆయన పాయింట్ మాట్లాడట్లేదు, బీట్ రౌండ్ ద బుష్ మాట్లాడుతున్నారు. నాకు అది మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ఏదో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రకరకాలుగా మనం ఏదో వాళ్ళు చేసిన మెరుగంతా మనం ఇప్పుడు ఈ రోజు వినాలన్నట్టుగా సునీల్ నాయుడు గారు, నేను ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ముఖ్యంగా అతను మెట్రో రైలు గురించి మాట్లాడినప్పుడు పదే పదే క్వశ్చన్ చేశాను. సార్ మిమ్మల్ని నేను అనట్లేదు, జనరల్ గా చెప్తున్నాను సార్. అంటే జనరల్ గా ఒక ₹1,00,000 మేము ఆ రోజుల్లో మా గవర్నమెంట్ నడిచినప్పుడు ₹1,00,000 వచ్చిందని ఆయనే చెప్పుకుంటున్నాడు కదా. ₹1,00,000 కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఉంది. ఈ రోజు మనకి కంపల్సరీ మేము ఈ రోజు నడుస్తున్న ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులందరూ మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా ఒక స్థాయి కలిగిన నాయకులు. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఏ మీటింగ్ లో అయినా సరే, ఎందులోనైనా సరే అపాయింట్మెంట్లు ఇచ్చి కూర్చోబెట్టి అందరినీ కూడా ఏం రిక్వైర్మెంట్ ఉంది ఫుల్ఫిల్ చేయడానికి మేము మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈ పరిస్థితులు మేము ఎలా బయట తీసుకురాగలని వాళ్ళే అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఈ రోజు సపోర్ట్ చేస్తూ 100% బెస్ట్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. బెస్ట్ డిప్యూటీ సీఎం గా అసలు డిప్యూటీ సీఎం పదవే మీరు ఈ రోజు వరకు ఎప్పుడు వినుండరు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పనాయం చేసుకుంటూ ఆయనకి ఇచ్చిన శాఖలన్నింటినీ నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వం కదండి, ఈ రైల్వే డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం కదండి అని మాట్లాడుతున్నారు మన జానకిరామ్ గారు. తప్పేం కాదు, పాపం ఆయనకు పూర్తిగా తెలియకపోయి ఉండొచ్చు. అంటే ఓడ దాటక ముందు ఒడ్డు చేరాక బోడిమల్లన్నా, ఒడ్డు దాటక ముందు మంచిమల్లన్నా అన్నట్టుగా మాట్లాడుతున్నారు పాపం. మొన్నటి వరకు వారు కూడా బీజేపీతో ట్రావెల్ చేసిన వారే కదా. ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే ఇక్కడ డెవలప్మెంట్స్, మీరు చేసిన అప్పులు లేకపోతే వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం ఇవన్నీ కూడా అక్కడి నుంచి డబ్బులు పోన్లే కదా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే దుస్థితిలో ప్రజలకు వెళ్ళిపోకూడదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే వైసీపీ ప్రభుత్వం అలా నడిపింది కొన్ని రోజుల పాటు. ఈ రోజు ఆ అప్పులన్నీ తీసుకొచ్చి మన చేతిలో పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి 100% బెస్ట్ ఆలోచనతో ముందుకు వస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఎన్డీఏ కూటమి మొత్తం కావచ్చు, 100% బెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. ఈ విశాఖపట్నమే కాదు, మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకే కంప్లీట్ గా సొల్యూషన్ ఇస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, కంప్లీట్ గా ఈ రోజు ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ని ఇప్పుడు రెన్యూవల్ చేసి మళ్ళీ రిపీట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ లో ప్రాసెస్ లోకి తీసుకురావడం కానీ, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ సార్. ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటే దాన్ని మళ్ళీ సెట్స్ మీదకి తీసుకురావడం అనేది చాలా పెద్ద ఏమంటారు దాని, ఒక పరిశ్రమతో కూడుకున్న, ఒక శ్రమతో కూడుకున్న పని. అలాంటి విషయాలన్నింటినీ పెద్దలు, అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు, ఎంతో విజనరీ లీడర్ అయిన మన పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందుకు తీసుకెళ్తున్నారు. బీజేపీ ఎన్డీఏ కూటమిలో కలిసి ముందుకెళ్తున్నారు. దాన్ని మనం 100% అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేశారు, ఇదేం చేశారని మాట్లాడుకునే పరిస్థితుల్లో అయితే మేము లేము. ఎందుకంటే ఆల్రెడీ మేము ప్రోగ్రెసివ్ మెథడ్ ని మేము ఆల్రెడీ చూస్తున్నాము. ప్రోగ్రెసివ్ థింగ్స్ ని మేము ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాము. ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ మేము ఇప్పుడు దానికోసం పెద్ద డిస్కషన్ ఏం లేదు సార్. 100% సార్, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ సార్, జనరల్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాసు పాస్ అవ్వకుండా కూడా నేను ఇంటర్లో జాయిన్ అవుతాననే తత్వం వారిది, వైసీపీ ప్రభుత్వానికి. అలాగే ఈ రోజు ఆయన పాపం ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అక్కడ అసెంబ్లీలో కూడా. సో అలాంటి ఆలోచనలతో ఉన్నవారిని మళ్ళీ మనం వాళ్ళ కోసం ఏం డిస్కస్ చేసుకుని వేశారు. ఎందుకంటే ప్రోగ్రెసివ్నెస్ ని, ఒక డెవలప్మెంట్ సిచ్యువేషన్స్ ని పాపం వాళ్ళు ఓర్చుకోలేరు కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టి మాట్లాడతారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు మీరు అడిగిన ప్రశ్నకి 100%
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మొన్న మీరు ఆల్రెడీ చూసినట్టున్నారు. ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ దానికోసం కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దానికోసం చర్చించడం జరిగింది. దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. 100% చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నిటిని కూడా ప్రజల సంక్షేమం మేరకు ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారు వారు ఎన్డీఏ కూటమి కలిపి తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా అమలు చేయడానికి వారు సాయశక్తిలో వారి కృషి వారు చేస్తున్నారు. దాన్ని మనం ఎప్రిషియబుల్ గా తీసుకోవాలి. ఈ రోజు 100%లో 50% రావచ్చు. కానీ వచ్చే నెలలోనో ఆ పై వచ్చే నెలలోనో మిగతా 50% కూడా వచ్చేస్తుంది. అది ఓరవలేని వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే పాపం వాళ్ళకి జనరల్ గా ఇప్పుడు టీసీఎస్ వస్తుంది, ఇక్కడికి గూగుల్ వస్తుంది, ఎగ్జిస్టింగ్ ఉన్న టెస్లా వస్తుంది. సో ఇలాంటి కంపెనీస్ అన్ని పాపం వారు వినలేదు ఈ రోజు వరకు. ఎందుకంటే వారికి తెలియదు. జనరల్ గా మీరు ఇప్పుడు ఇక్కడ మన మంత్రి అమర్నాథ్ గారు ఏమో న్యూడిల్స్ బండి ఓపెన్ చేస్తారు, ఆయన ఏమో చప్పట్లు కొట్టించుకొని మనం పెద్ద ఫ్యాక్టరీ ఓపెన్ చేసామని ఫీల్ అవుతారు. అలాంటి విషయాలు, అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి మనకి పాపం టెస్లా కోసం వీటి కోసం మనం ఒకవేళ ఎడ్యుకేట్ చేద్దామన్నా వాళ్ళు తీసుకోలేరు సార్. సో కాబట్టి ఇలాంటి ప్రోగ్రెసివ్ నేచర్ లో వెళ్తున్న ప్రభుత్వాన్ని మనం 100% నేనైతే పర్సనల్ గా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంకొకటి కూడా చిన్న విషయం నేను జనరల్ గా అబ్జర్వ్ చేసిన విషయం చెప్తున్నాను సార్. అంటే బిఫోర్ ఎలక్షన్ హియరింగ్ జరిగిన ముందు ఒక ఏజ్ పీపుల్ అందరికి కూడా 55 to 65 పీపుల్ అందరూ కూడా ఇలాంటి మ్యాసివ్ రిజల్ట్స్ వస్తాయి అంటే ప్రజా తీర్పు ఇంత దారుణంగా ఉంటుందని చాలా మంది ఒక కైండ్ ఆఫ్ అంటే ఎలక్షన్స్ ఎక్కువ చూసిన దాని మీద ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇలాంటి మ్యాసివ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా ఆనందపడ్డారు. అట్ ద సేమ్ టైం వెరీ షార్ట్ స్పాన్ వీళ్ళు వెళ్తున్న ప్రోగ్రెసివ్ నేచర్ ని చూసి అసలు ఎక్స్ట్రాడినరీగా ప్రశాంతంగా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, వెన్ ఐ గో ఫర్ ద వాకింగ్ ఎర్లీ మార్నింగ్, నేను అక్కడ ఉన్న ఆ సర్కిల్స్ కానీ పెద్దవాళ్ళు చాలా మంది వాకింగ్ చేస్తారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ అక్కడ కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ఎవరు కూడా క్వార్లింగ్ మూమెంట్స్ లో కానీ ఎవరు తిట్టుకునే విధానాల్లో కానీ ఎవరు లేరు సార్. ఓపెన్ గా చెప్పాలంటే ప్రపంచం అంతా, అందులోనే ఆంధ్రప్రదేశ్ చాలా ప్రశాంతంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతమైన ప్రోగ్రెసివ్ నేచర్ లో ముందుకెళ్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం 100% సపోర్ట్ చేస్తుంది. ఆ నిధులను తీసుకొస్తున్నారు. 100% ఇక్కడ ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని చేస్తున్నారు. అది ప్రజలకు అర్థం అవుతుంది. మన వైసీపీ వారికి అర్థం అవ్వకపోయినా మనం ఏం చేయలేం. దాన్ని మీరు ఎక్కువ పరిగణలో ప్రధానంగా చూస్తే ఇప్పటికే ఏపీ ఖజానా అంతా ఖాళీ అయింది, నిధులు లేవని చెప్తున్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన మీరు సంక్షేమ పథకాలు కూడా నిధులకు చాలా కష్టమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మరి మెట్రో కనుక వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కొంత భరించే అవకాశం ఉందా? మెట్రో 100% కేంద్రమే భరించాలని ప్రభుత్వం ప్రతిపాదన పెడుతుంది. దీనికి ఒప్పుకునే అవకాశం ఉందంటారా? సార్ మీకు ఒక విషయం, చిన్న విషయం సార్. మెట్రో ఇన్ ద సెన్స్ ఇప్పుడు జనరల్ గా జిహెచ్ఎంసీ మీకు ఐడియా ఉంది కదా సార్, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏదైతే తెలంగాణలో వాళ్ళు మెట్రో ఇనిషియేట్ చేసుకున్నప్పుడు ఆ రికమెండేషన్స్ మీరు తీసుకోండి. మాక్సిమం అంటే అక్కడ ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ద పీపుల్, అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి మెట్రో డిజైన్ చేయబడుతుంది. దట్ విల్ బి హెల్ప్ కంప్లీట్లీ సపోర్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. వేరాజ్ ఇఫ్ మీరు ఒకవేళ ఇక్కడ లోకల్లో మన స్టేట్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే దెన్ దే విల్ ఆస్క్ ఫర్ సమ్ సపోర్ట్స్ తప్పించి నాకు తెలిసినంత వరకు, ఏమో అంత అనుభవం ఉండకపోవచ్చు నాకు, అంత అంటే లైక్ మాక్సిమం వాట్ వీఆర్ అంటే మనం ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ దారుణాన్ని, దాష్టికాన్ని, ఈ దరిద్రాన్ని మళ్ళీ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి అంటే కేంద్ర ప్రభుత్వం మన మీద జాలితో కనీసం అడగకుండా ఉంటదని నేను విశ్వసిస్తున్నాను దాన్ని. ఎందుకంటే వారికి ఆల్రెడీ మన పరిస్థితి తెలుసు. ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం చేసిన దాష్టికం అంతా కేంద్ర ప్రభుత్వం కల్లారా చూసింది. నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు కూడా ఆవిడ లాస్ట్ టైం వేరే వైసీపీ ప్రభుత్వం ఉండగానే వచ్చినప్పుడు కూడా ఆవిడ క్లియర్ గా చెప్పారు, మేమేదో మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ మీవని చెప్పుకొని మీరు వెళ్ళిపోతున్నారు ఎందుకు, అలా కాదు అని కూడా చెప్పారు. కానీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని దూషించడానికి కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు సార్. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఎలాంటి నోట్ ఇవ్వాలో వైసీపీ ప్రభుత్వానికి అలాంటి నోట్ ఇచ్చేశారు. ఆ నోట్ పట్టుకొని వాళ్ళు పాపం ఏం చేయలేక అటు ఇటు తిరుగుతున్నారు అసెంబ్లీ చుట్టూ. అది పక్కన పెట్టేసేయండి. 100% అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్ ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ ఎగ్జిస్టింగ్ డెప్ట్స్ లో ఉన్నాము. ఆ డెప్ట్స్ ని వారికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టి ఉన్నాం కాబట్టి 10 లక్షల కోట్ల అప్పుని వైసీపీ ప్రభుత్వం మనకు అప్పచెప్పింది ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి ఆల్రెడీ ఒక అంటే క్రమబద్ధీకరించిన ఆలోచన విధానం ఉంది కాబట్టి వీరు వాటిని సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తారని నేను కూడా అనుకుంటున్నాను.